ప్రత్యర్థులపై దాడులు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైనా ఉపేక్షించేది లేదు. గురజాల ఎమ్మెల్యే ఎరబతనేని. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండల కేంద్రంలో ఉమ్మడి కూటమి సర్వసభ్య సమావేశంలో గురజాల ఎమ్మెల్యే ఎరబతనేని శ్రీనివాసరావు సాయంత్రం 5 గంటల సమయంలో భాగంగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులపై దాడులు చేస్తే సొంత పార్టీ కార్యకర్తలైనా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే అన్నారు. 151 సీట్ల అధికారం మతంతో ప్రజాస్వామ్యంపై వైసీపీ నాయకులు దాడులు చేశారన్నారు. ప్రతిచర్యగానే వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే కట్టబెట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతోనే కూటమి ప్రభుత్వానికి విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. వారి విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలియజేయడం జరిగింది. అద్దాలు తలుపులు పగలగొట్టారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యేగా నేను చెప్పాను, చాలా అరాచకాలు జరిగిన గ్రామంలో మన ఎన్నికల్లో బాంబులు కట్టారు, వాళ్ళ గవర్నమెంట్లో పొలాలు ఆక్రమించుకున్నారు, బ్యాంకులో పెట్టి డబ్బులు లోన్లు తీసుకున్నారు, మన పొలాలు బీడు భూములుగా పెట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, మనుషులు చంపారు, 40-50 మందిని కాలు చేతులు విరగొట్టారు. నేను చెప్పాను, అన్నీ నేను వెలికి తెస్తాను, మీరు కొంచెం సమయాన్ని పాటించండి. కిటికీ అద్దాలు పగలగొట్టానో లేకపోతే తలుపులు పగలగొట్టానో దానివల్ల సమస్యలు తీరవు. అందున ఒక జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు ఆ ఊరు పోయిన రోజే మీరు ఈ విధంగా చేయటం అంటే, నేను ఎమ్మెల్యేగా నేను చెప్పాను, ఎస్పీ గారు చెప్పాను, మీరు గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, వ్యక్తులను కూడా గౌరవించాలి. గౌరవించడం లేకుండా అగౌరవంగా ప్రవర్తించి మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కార్యకర్తలు కూడా దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏ పనైనా చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ గౌరవం లేకుండా చేస్తే పనులు మీకు అది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మనం ప్రభుత్వంలో ఉన్నామన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే